సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 25వ తారీఖున జరగనున్న మహా జాబ్ మేళా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల 25న నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను మంగళవారం జరగనున్న పేర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో అన్ని ఏర్పాట్లు జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేసిందని, ఇప్పటికే సుమారు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియమించిందని, అలాగే ప్రైవేటు రంగంలో కూడా భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు. సమాజంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సవాల్గా మారిందని, తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులను అమ్మి తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని పెద్ద చదువులు చదివించినా అనుకున్న రీతిలో వారికి ఉద్యోగాలు రావటం లేదని నాకు కూడా బాధ కలిగించిందని, అందుకే పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని డీట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సింగరేణి కాలనీస్ వారి సహకారంతో హుజూర్ నగర్లో ఈ నెల 25న దేశంలోనే భారీ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 205 కంపెనీలు, 9,500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు జాబ్ మేళాకు హాజరవ్వాలని వ్యక్తిగత ఆసక్తితో వారిని ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులకు సౌకర్యార్థం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం టిఫిన్ ఏర్పాటు చేస్తున్నామని, అలాగే వారికి పార్కింగ్ సమస్య లేకుండా చూస్తున్నామని అన్నారు. వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద, కంపెనీ స్టాల్స్ వద్ద, భోజనాల వద్ద స్థానిక నాయకులతో కమిటీ వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మంత్రి తెలిపారు. జాబ్ మేళాను విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. వంగవీటి రామారావు వచ్చి, నీ కొడుకు చదువుకున్న రామారావు ఎంబీఏనా, ఎంబీఏ చదువుకొని వచ్చి మరి చాలాసార్లు నా దగ్గర తిరిగిపోయాడు, ఏమైనా ఉద్యోగం పెట్టి అని. అంటే ఏదోటి పెట్టినా మరి అది సరిగ్గా సెట్ కాలే, ఏమి లేకుండా ఉండిపోయాడు. మీకు ఉదాహరణ చెప్తా. మళ్ళీ ఆయన బీవీఆర్ఐటీ మంచి కాలేజీ, నేనే ఇంజనీరింగ్ సీట్ ఇప్పించిన. ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ ఇంజనీర్ చేసిండు, 72% వచ్చినాయి. ఇంజనీరింగ్ అయిపోయాక వచ్చి మళ్ళీ అంటున్నాడు. మరి ఏమైందా, మరి ఉద్యోగం గురించి చేయాలంటే ఏం లేదు సార్ మీరు అని చెప్తారా? అంటే కొంత రూరల్ యూత్కి కొంత డిసడ్వాంటేజ్ ఉంది ఈ ఉద్యోగాల విషయంలో అనేది నాకు ఎప్పుడు అనిపించేది. ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి, మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి మన వంతు కృషి చేయాలి. ఇప్పుడు ఏ మల్లారెడ్డిగూడెంలోనో, ఏ చింతిర్యాలోనో, ఏ జగన్నాథపురంలోనో, ఏ గుడిబండలో ఉండే వాళ్ళకి మరి ఒకసారి గమనించాలి. ప్రభుత్వంలో ఇప్పటికే 70,000-75,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. లైసెన్స్ సర్వేయర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది. అంటే మన పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. దీంట్లో ఏమీ రాజకీయాలకు సంబంధం లేదు. మనం సమాజానికి, మన యువతకి, మన పిల్లలందరికీ న్యాయం చేయాలి, మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండోది, అధికారులకి, విలేకరులకి, మిత్రులందరికీ ఏంటంటే, ఇది ప్రభుత్వం తరఫున మనం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. దీనికి పరిశ్రమల శాఖలో, తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీల్లో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, డీట్ అనే ఒక సంస్థ, రెండోది సింగరేణి సింగరేణి కంపెనీ, ఈ రెండు కలిసి ఏర్పాట్లు కానీ ఖర్చు భరించడం కానీ కొంత జరుగుతుంది. అది కాకుండా ఇంకేమన్నా వాళ్ళ శాంక్షన్ పవర్ అది ఉంటే అది మనమే స్వచ్ఛందంగా పెట్టుకుంటామని చెప్పిన వాళ్ళకి. ఓకే.
మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.